జియోపతి స్ట్రెస్ గురించి తెలుసుకుందాం మనం ఇప్పుడు. అసలు జియోపతి స్ట్రెస్ అంటే ఏంటి అంటే, జియోపతిక్ అనే పదం గ్రీక్ భాషకు చెందింది ఇది. జియో అంటే భూమి అని అర్థం. పతిక్ అంటే అనారోగ్యం అని లేదా బాధ అని అర్థం. జియోపతి స్ట్రెస్ అంటే మొత్తం మీద భూమికి సంబంధించిన ఒక ఒక రకమైన సహజసిద్ధమైన శక్తులకు ఆటంకం అని చెప్పుకోవచ్చు ఆ గ్రీక్ భాషలో. మొత్తం మీద దీని మీద జియోపతి స్ట్రెస్ గురించి ముఖ్యంగా మనకి 1920, 30స్‌లో జర్మన్స్ బాగా పరిశోధన చేసి, చాలా విస్తృతంగా పరిశోధన చేసి, ఈ రేడియేషన్ భూమి నుంచి వచ్చే రేడియేషన్ ఏదైతే ఉందో దాని జియోపతి స్ట్రెస్ అన్న దానికి మానవుల హెల్త్‌కి సంబంధం ఉంది ఫస్ట్ ఫైండ్ ఔట్ చేశారు. అసలు ఈ జియోపతి రేడియేషన్ ఎలా వస్తుందో మనం తెలుసుకుందాం జియోపతి రేడియేషన్ గురించి. మనకి భూగర్భ జల ప్రవాహాలు అని చెప్పి భూమి లోపల ఉంటాయి. జలనాడులు ప్రవహిస్తుంటాయి మన భూమి లోపల. భూమి లోపల క్రాక్స్ ఉంటాయి. రాక్ క్రాక్స్ అని తర్వాత మీకు రకరకాల న్యాచురల్‌గా ఉండే జలనాడులు ప్రవహిస్తుంటాయి. దారల్లాగా ప్రవహిస్తాయి. ముఖ్యంగా మీకు సీతమ్మ దార అని, మాధవ దార అని పేర్లు వినే ఉంటారు. న్యాచురల్ దారులు తిరుపతిలో గాని, మీకు అక్కడక్కడ కొండల మీద ఉంటాయి. సంవత్సరం పొడవు ఎప్పుడు నీళ్ళు వస్తుంటాయి వాటిలో న్యాచురల్ దారలు. అవి కాకుండా మీకు భూమిలో చిన్న చిన్న దారులు కూడా ఉంటాయి. మనం బోర్ పాయింట్ ఎయ్యాలంటే మంచినీళ్ళు బోర్ ఏసుకోవాలంటే బోర్ పాయింట్ కోసం మనం మిషన్ తెప్పిస్తాం. లేదంటే కొబ్బరికాయలు అట్లా ఉపయోగించి మనం ఫైండ్ ఔట్ చేస్తారు మనోళ్ళు బోర్ పాయింట్. అది భూమిలో నడుస్తున్న ఒక దారను పసిగట్టడానికే ఆ దార. ఆ భూమి లోపల ఎప్పుడైతే నీళ్ళు అలా ప్రవహిస్తాయో, ఆ ప్రవహించిన ప్రదేశం నుంచి పైకి ఒక రకమైన రేడియేషన్ వస్తదన్నది సైంటిఫిక్ పరిశోధన. ఇప్పుడు అది ఆధునిక కాలంలో కనిపెట్టింది. అయితే ఇది రేడియేషన్ వస్తదని ముందు నుంచి తెలుసు గానీ, మానవుల హెల్త్ మీద దీని ప్రభావం ఉందన్నది 1920, 30స్‌లోనే దీనికి కనిపెట్టడం జరిగింది. మొదటగా మీకు జర్మనీలో ఏమంటంటే మనకి బారెన్ గుస్తావ్ వాన్ పోల్ అని ఆయన ఫస్ట్ ఒక 5,000 మంది క్యాన్సర్ రోగులు వాళ్ళు పడుకున్న ప్లేస్‌ని పరిశోధన చేసి, వాళ్ళు పడుకునే ప్లేస్ కింద వాటర్ ప్రవాహాలున్నాయి. భూగర్భ జల ప్రవాహాలు ప్రవహిస్తున్నాయని చెప్పి కనిపెట్టారు. ఫస్ట్ టైమ్ ఆయన. క్యాన్సర్‌కి ఈ భూగర్భ రేడియేషన్‌కి భూగర్భం నుంచి జల ప్రవాహాల వల్ల వచ్చే పైకొచ్చే రేడియేషన్ వల్ల మన క్యాన్సర్ కలుగుతుందని ఫస్ట్ టైమ్ చెప్పింది ఆయనే. 1920 అండ్ 30స్‌లో జర్మన్ ఎక్స్‌పర్ట్ ఆయన. అయితే దాన్ని కన్ఫర్మ్ చేశారు ఆ రోజుల్లో. తర్వాత ఇంక మీకు 1930స్‌లోనే ఇంకొక ఆయన ఈ రేడియేషన్ లైన్స్ పైన పడుకున్నట్టయితే మనకు వ్యాధి నిరోధశక్తి తగ్గుతుందని ఒకళ్ళు కనిపెట్టారు. ఒకళ్ళు నిర్ధారించారు పరిశోధన చేసి. అలాగే అనేక మంది జర్మనీ, ఆస్ట్రియా, పోలాండ్ ఫ్రెంచ్ దేశాల్లో చాలా విస్తృతంగా పరిశోధన చేశారు వీటి మీద 1930స్, 40స్, 50స్ అట్లా. ఇది ఇంకొక ఆయన ఏం చెప్పారంటే అసలు జర్మనీకి చెందిన ఆయన 1940స్‌లో వ్యాధి అనేది ప్రదేశం యొక్క సమస్య అది. వ్యాధి నిరోధక శక్తిని పాడు చేస్తుంది ఈ రేడియేషన్ అనేది ఆయన ఆయన చెప్పారు. ఇంకొక ఆయన జర్మనీ ఆయన. అలాగే మీకు బ్యాచిలర్ అనే ఒక ఖ్యాతి బ్యాచిలర్ అని ఒక ఆస్ట్రియన్ టీచర్. ఈవిడ ఒక 3,000 ఇళ్ళు తిరిగి పరిశోధన చేసి ఒక 11,000 మంది రికార్డ్ తీసుకుని 3000 స్కూల్ చిల్డ్రన్ మీద పరిశోధన చేసింది ఈవిడ. ఇంత రికార్డ్ తీసి 3,000 మంది స్కూల్ పిల్లలని పరిశోధన చేసింది. ఏం చేసిందంటే ఆవిడ ఈ 3,000 మంది ఎవరైతే జియోపతి రేడియేషన్ జోన్‌లో నిద్రపోతున్నారో, లేదా స్కూల్‌లో ఈ రేడియేషన్ లైన్‌లో కూర్చుంటున్నారో, వాళ్ళ చదువు విషయంలో గానీ, ఆటల విషయంలో గానీ, వాళ్ళ ఆరోగ్య విషయంలో గానీ, వాళ్ళు వెనకపడ్డారని చెప్పి వాడు కనిపెట్టింది. పైగా హైపర్ యాక్టివ్ పిల్లలు గానీ, డల్ పిల్లలు వీళ్ళందరూ కూడా ఆ రేడియేషన్‌లో ఎక్స్‌పోజ్ అయినోళ్ళు అట్లా ఉంటున్నారని చెప్పి తెలుసుకుంది ఆవిడ. వీళ్ళని ఆ రేడియేషన్‌లో కాకుండా వేరే చోట పడుకోబెట్టడం గానీ, స్కూల్‌లో వేరే చోట కూర్చోబెట్టడం చేసినట్లయితే వాళ్ళందరూ బాగా కోలుకున్నారు. అందరూ కూడా మంచి మెరుగుదల చూపించారని చెప్పి ఈవిడ పరిశోధన. ఈవిడ 1970, 78లో ఈవిడ పరిశోధన చేసింది. ఈవిడ రాసిన గ్రంథం 'ఎర్త్ రేడియేషన్' అని ఒక గ్రంథం. యూరోపియన్ బెస్ట్ సెల్లింగ్ అంట ఆ రోజుల్లో. 'ఎర్త్ రేడియేషన్' గ్రంథం. యూరోపియన్ బెస్ట్ సెల్లింగ్ గ్రంథం. క్యాన్సర్ ఎలర్జీస్ మీద ఈవిడ రాసిన గ్రంథం పరిశోధన చేసి. అలాగే మీకు ఇంకా పోలాండ్ దేశంలో కొంతమంది ఒక ఇది మంచి పరిశోధన ఇది. పోలాండ్‌లో చేసే డాక్టర్ వెరోనికా అని ఏమంటారంటే 700 మంది పేషెంట్స్‌ని జియోపతిక్ రేడియేషన్ లేని ప్లేస్‌కి వాళ్ళు తరలించినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్‌గా వాళ్ళంతా కోలుకున్నారని చెప్తున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, టెర్మినల్ క్యాన్సర్ రోగులు తిరిగి ఆరోగ్యం పొందారని చెప్తున్నారు ఆవిడ పరిశోధన. రేడియేషన్ అంత ప్రభావం ఉంటదని చెప్తున్నారు. రేడియేషన్ ప్లేస్‌లో వేరే చోట తరలించారు ఆళ్ళు. అక్కడ పడుకోకుండా వేరే ప్లేస్‌లో పడుకునేట్టు చేశారు. దాంతోటి ఆళ్ళు కోలుకున్నారని ఆవిడ పరిశోధన చెప్తుంది. అలా మీకు అనేక మంది ఇంకొక డాక్టర్ ఉండారు ప్రొఫెసర్ స్వార్ బుష్ అని జర్మన్ ఆయన కూడా ఫేమస్ సర్జన్ ఆ రోజుల్లో. క్యాన్సర్ పేషెంట్ సర్జరీ చేసిన తర్వాత పేషెంట్లు మీరు ఇంతకుముందు పడుకునే ప్లేస్‌లో వద్దు వేరే చోట పడుకోమని చెప్పి సలహా ఇచ్చేవారంట. సో, ఈయన 1875, 1950 వరకు ఉన్నారు ఈయన. ఆయన ఒపీనియన్ అది.
అంటే నిద్రించే ప్రదేశం మార్చమని అర్థం అనమాట. అలాగే మీకు ఇంకొక పరిశోధన ఏంటంటే, వ్యాధి నిరోధక శక్తి వ్యవస్థ మరియు పిట్యూటరీ గ్రంథి మీద ప్రభావితం చూస్తున్న ఈ రేడియేషన్ అని చెప్పి ఇంకొక ఆయన పరిశోధన. వీళ్ళందరూ ఫారినర్స్, జర్మన్, ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వారు. అలాగే మన డాక్టర్ రంగారావు అని చెప్పి హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నారు. 2010 వరకు ఉన్నారు ఆయన. ఆయన కూడా హీలింగ్ పవర్స్ ఉంటాయి. యాక్చువల్లీ బేసికల్లీ ఇది ఇంజనీర్ అయినప్పటికీ ఆయన హీలింగ్ పవర్స్ ఉంటాయి ఆయన దగ్గర. ఆయన ఎవరైనా దీర్ఘ రోగులు వచ్చినట్లయితే ఆయన దగ్గర ఈ పడుకునే ప్లేస్ని 3 అడుగులు పక్క జరుపుకోమని చెప్పి సలహా ఇచ్చేవారు ఆయన. అంటే ఈ రేడియేషన్ ఉందో ఆయనకి తెలుసు, అలా సలహా ఇచ్చేవారు ఆయన. అలాగే మీకు పూనాలో సింహగఢ్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పేసి పూనా ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు, ఫిజిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశోధన చేశారు రేడియేషన్ లైన్స్ మీద, జీవపతిక్ లైన్స్ పైన. ఏంటంటే వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే రక్తపోటు మరియు హార్ట్ బీట్ మారుతుందని చెప్పి వాళ్ళు పరిశోధన చేశారు. కొంతమంది లైన్స్ మీద నిలబెట్టి 15-20 నిమిషాలు నిలబెట్టి పరిశోధన చేశారు ఏం జరుగుతుందని. చూస్తే హార్ట్ బీటు, రక్తపోటు పెరుగుతుందని వాళ్ళు గమనించారు, వేరియేషన్ వస్తుందని గమనించారు. అలాగే సివిల్ డిపార్ట్మెంట్లో ఏం చేశారంటే వాళ్ళు ఏం కనిపెట్టారంటే రోడ్స్, మనకి పేవ్మెంట్స్ కానీ తార్ రోడ్డు లాంటి ఆ టాప్ లేయర్ పాడవుతుంది, రేడియేషన్ ఉన్న చోట తొందరగా పాడైపోతున్నాయి రోడ్స్ అని వాళ్ళు కనిపెట్టారు వాళ్ళ పరిశోధన. మొత్తం మీద చూస్తే రేడియేషన్ లైన్స్ అనేవి మనకి హాని చేస్తాయి అనేది హెల్త్ విషయంలో మనకు ప్రూవ్ అయింది. అంటే అట్లా రేడియేషన్ ఎలా ఉంటుందంటే జస్ట్ ఒక లైన్ లాగా, ఒక స్ట్రైట్ లైన్ లాగా ఆ కింద నుంచి పైకి వెళ్ళిపోతుంటాయి. ఎన్ని అంతస్తులని వెళ్తాయి భూమి లోపల నుంచి. ఎన్ని అడుగులో స్టార్ట్ అయింది మనకు తెలియదు, కింద నుంచి పై వరకు వెళ్తుంటాయి జస్ట్ ఒక లైన్ లాగా. అదే మీరు పడుకునే ప్లేస్ లైన్స్ వచ్చినట్టయితే అది ఆ రేడియేషన్ మనం ఎక్స్పోజ్ అవుతాం. మనం పడుకునే టైం బట్టి, ఎక్స్పోజ్ అయిన టైం బట్టి మన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా బెడ్రూమ్లో వస్తే కానీ దాని ఎఫెక్ట్ డెఫినెట్గా మనం ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంది మనకి. ఉదాహరణకి ఎలాంటి విషయాలు ఉంటాయి అంటే అంటే రేడియేషన్ ఎక్స్పోజ్ అయితే ఏముంటాయి మనకు ఇండియన్ కంటెక్స్ట్లో కొన్ని, అది క్యాన్సర్ వదిలేద్దాం పక్కన పెడదాం కాసేపు. మినిమం తల మీద కనుక లైన్ పాస్ అయినట్టు ఇలా కానీ వెళ్ళినట్టయితే కనీసం నిద్ర పట్టదు. ఫస్ట్ నిద్ర పట్టకపోవడం కానీ, లేదా నిద్ర పడితే అర్ధరాత్రి మెలుగు వచ్చేయడం కానీ, నిద్రపోయిన పొద్దునకి విశ్రాంతి ఫ్రెష్నెస్ లేకపోవడం కానీ, తర్వాత పీడకలు రావటం, అలాగే మీకు చికాకు, అసహనం, ఏకాగ్రత లేకపోవడం, ఇలాంటివన్నీ ఉంటారు. నేను కనిపెట్టింది కూడా ఏంటంటే ఎక్స్పోజ్ అయిన వాళ్ళు డెఫినెట్గా ఒక స్కిన్ ఎలర్జీ ఉంది అందరికీ, ఏదో ఒకటి చిన్నది ఇచ్చింగ్ అన్న ఉంటుంది, అది మీకు తగ్గుతుంటుంది వస్తుంటుంది. రేడియేషన్ ఎక్స్పోజ్ అయినంతసేపు తగ్గదు, అది స్కిన్ ఇష్యూ కంటిన్యూ అవుతుంటుంది. అలా మీకు మ్యాక్సిమం సోరియాసిస్ వంటివి కూడా చూడటం జరిగింది. వాళ్ళు రేడియేషన్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు ఏదో ట్రీట్మెంట్ వాడుతుంటారు కానీ వాళ్ళు తగ్గుతూ వస్తుంటుంది, పని చేయదు వాళ్ళకి. రకరకాల ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. రేడియేషన్ ఎక్స్పోజ్ అవుతున్నంత కాలం ఆ మందు తగ్గదు వాళ్ళకి. ఒకవేళ తగ్గినా మళ్ళీ వచ్చేస్తుంది. అది మనం గమనించాం. అలా ఇంకా మీకు లేడీస్ విషయంలో పిల్లలు పుట్టడం కానీ, అబార్షన్స్ కానీ, ఇంకా రకరకాల లేడీస్ హార్మోన్స్ విషయంలో డిస్టర్బెన్స్ కానీ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. రేడియేషన్ తీవ్రత అనుసరించి, రేడియేషన్ గురయ్యే వ్యవధిని అనుసరించి మీకు నిద్రలేమి నుంచి, నిద్ర పట్టకపోవడం దగ్గర నుంచి క్యాన్సర్ వరకు డిసీజులు ఉంటాయి. అలాగే మీకు మనుషులే కాకుండా జంతువులు కూడా లైన్ ఎక్స్పోజ్ అయితే వాటికి హెల్త్ ఇష్యూస్ వస్తాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అలాగే మొక్కలు ప్లాంట్స్ ఉన్నట్టయితే కొబ్బరి మొక్కలు కానీ, ఏదైనా ఇంట్లో ఉండే పూల కుండీల మొక్కలు కూడా ఉంటే పూలు అయితే పగిలిపోయి, కాయలు అయితే మీకు డిఫెక్టివ్ కాయలు వస్తాయి. చెట్టు చనిపోదు కానీ, మొక్కలు చనిపోవు కానీ మీకు వాటి క్వాలిటీ సరిగ్గా ఉండదు అవి కలిగించేది. అలాగే మీకు నా అనుభవంలో చెప్పాల్సి వస్తే గత 18 ఏళ్ళ నుంచి చాలా ఇళ్ళు చూడటం జరిగింది. అందులో మనం కనీసం మినిమం చూసింది ఏంటంటే నిద్ర పట్టకపోవడం. కనీసం 10 మంది నిద్ర మాత్రం మింగేవాళ్ళని చూశాను నేను. ఎందుకు నిద్ర మాత్రం మింగుతారంటే మాకు బిజినెస్ టెన్షన్ అండి, స్ట్రెస్ అండి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అని చెప్పేవారు వాళ్ళు నిజానికి. కానీ వాళ్ళు పడుకునేది రేడియేషన్లలో పడుకోవడం వల్ల వాళ్ళకి నిద్ర పట్టకపోవడం జరిగేది. వాళ్ళు ఏదో మాత్రం మింగి నిద్రపోయేవారు తప్ప అది కాదు. వాళ్ళు రేడియేషన్ నుంచి వాళ్ళు తప్పించిన తర్వాత, రెమెడీ పెట్టిన తర్వాత వాళ్ళు నార్మల్ అవ్వడం గమనించాను. అవి కాకుండా అనేక క్యాన్సర్ కేసులు చూసాం మనం. క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయితే ప్రాణం దక్కిన వాళ్ళు ఉన్నారు. నేను మా ఫాదర్ కూడా క్యాన్సర్ వచ్చింది 30 years బ్యాక్. అప్పటికి మనకి ఇన్స్ట్రుమెంట్ లేవు కానీ చెక్ చేయడానికి. మనకి వచ్చిన తర్వాత చెక్ చేస్తే ఆయన ఎప్పుడైతే క్యాన్సర్ వచ్చిన సమయంలో ఆయన పడుకున్న ప్లేస్లో ఒక రేడియేషన్ లైన్ ఉంది. అయితే లక్కీగా ఆయన ఆ తర్వాత అక్కడ నిద్రపోలే, వేరే చోట పడుకోవడం జరిగింది. ఊర్లో కాబట్టి 2-3 గదులు ఉంటాయి. సమ్మర్లో ఒక చోట పడుకునేవారు, తర్వాత ఒక చోట పడుకునేవారు. ఆ క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయన వేరే చోట పడుకోవడం జరిగింది. ఆయుర్వేదం ట్రీట్మెంట్ తోటి ఆయనకి క్యాన్సర్ తగ్గింది 75 ఏళ్ళ వయసులో, అదృష్టవశాత్తు. అదే మీకు ఆ రేడియేషన్ లైన్ ఎక్స్పోజర్ ఉంటుంటే మనం ఏ వైద్యం చేసినా కూడా మనకి ఛాన్సెస్ తక్కువ ఉంటున్నాయి. ఎక్స్పోజర్ నుంచి కానీ బయటకు వచ్చేస్తుంటే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది మన సర్వైవల్కి.
ట్రీట్మెంట్ పనిచేస్తుంది. వీళ్ళందరూ పరిశోధనలో జర్మన్స్ చెప్పింది ఏంటంటే ఫైనల్‌గా ఇమ్యూనిటీ వీక్ చేస్తుందని చెప్పారు ఆళ్ళు. ఈ రేడియేషన్ వల్ల రోగం వస్తుందని ఎవరు చెప్పలా. ఇమ్యూనిటీ వీక్ అవుద్దని చెప్పారు. పిట్యూటరీ గ్లాండ్ వీక్ అవుతుందని చెప్పి ప్రభావితం అవుతుందని చెప్పారు తప్ప పలానా డిసీజ్ వస్తుందని చెప్పలే రేడియేషన్ వల్ల. బట్ ఒకసారి ఇమ్యూనిటీ తగ్గిందంటే ఇంక మనకి గేట్ ఓపెన్ చేసినట్టే కదా! అన్ని రకాల రోగాలకు మనం వెల్కమ్ చెప్పినట్టే. అలా మన రకరకాల మనుషులు ఎక్స్‌పోజ్ బాడీలో ఏ ఏ ప్రాంతం నుంచి ఆ రేడియేషన్ లైన్ పాస్ అయితే ఆ ప్లేస్‌లో డిసీజ్ రావడం నేను గమనించడం జరిగింది. దాన్ని మనం సింపుల్‌గా చెప్పాలంటే రేడియేషన్ చెక్ చేయించుకుంటే మంచిదే. ఒకవేళ అవకాశం లేకపోయినట్లయితే ఎవరికైనా అనుమానం ఉంటే క్రానిక్ డిసీజ్ ఉంటే లేదా నిరంతరం తగ్గి వస్తుందని తగ్గట్లేదు ఇబ్బంది పెడుతుంది డిసీజ్ అనుకుంటే ఎవరికైనా తెలిసిపోద్ది మనకి ఇబ్బంది ఉందనే విషయం. వాళ్ళు వేరే చోట పడుకొని గమనించుకోవాలి. ఒక 15 రోజులు, 10 రోజులు వేరే రూమ్‌లో పడుకోవాలి. లేదా పడుకునే ప్లేస్ ఓరియంటేషన్ మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ తూర్పు తలబెట్టి పడుకుంటున్నారనుకోండి, దక్షిణం తలబెట్టి చూడాలి. లేదా ఇటు మార్చాలి. ఏదో ఒకటి చేయాలి. ఎక్స్‌పెరిమెంట్ చేయాలి. వేరే గదిలో పడుకొని చూడాలి. అలా చూసినట్టయితే మనకు తెలుస్తుంది. రేడియేషన్ వల్ల మీకు వచ్చిన సమస్య డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఒక రోజులో తెలుస్తది. అలాగే నిద్ర పట్టిన వాళ్ళు డెఫినిట్‌గా మీకు 1 డేలో తెలుస్తుంది తేడా. ఒకవేళ నిజంగా రేడియేషన్ వల్ల లేదంటే చూసుకోవాలి మనం. ప్రతి సమస్యకి అనేక కారణాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పీడకలు వస్తున్నాయనుకోండి. పీడకలు రావడానికి మీకు అనేక కారణాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టమక్ అప్సెట్ అయినా మీకు పీడకలొస్తాయి. టెన్షన్‌లో ఉన్న పీడకలొస్తాయి. జ్వరం వచ్చిన పీడకలొస్తాయి. ఈ రేడియేషన్ ఎక్స్‌పోజ్ అయిన పీడకలొస్తాయి. అలా మీకు క్యాన్సర్‌కి కూడా మీకు అనేక కారణాలుంటాయి రావడానికి. ఒకటి జెనెటిక్ కారణాలుంటాయి. రేడియేషన్ ఎక్స్‌పోజర్ వల్ల వస్తాయి. అనేక నా అనుభవంలో 2 ఏళ్ల నుంచి 12 ఏళ్ల 12 ఏళ్ల వరకు ఉన్న పీరియడ్‌లో ఎక్స్‌పోజ్ అయిన వాళ్ళు క్యాన్సర్ వచ్చింది చూడటం జరిగింది. అయితే మనం ముందుగా తెలిస్తే జాగ్రత్త పడొచ్చు. అట్‌లీస్ట్ ఒకళ్ళు నష్టపోయినా కూడా రెండో వ్యక్తి మళ్ళీ ఆ ప్లేస్‌లో పడుకోకుండా ఉండాలంటే మనం చెక్ చేయించుకుంటే మంచిది. దానికోసం నేను ఒక 108 కేస్ స్టడీస్ పెట్టి ఒక గ్రంథం రాయడం జరిగింది. జీవోపతి స్ట్రెస్ అండ్ రెమెడీస్ అని. ఇంగ్లీష్‌లో ఉంది. తెలుగులో కూడా ఉంది. ఆ గ్రంథం చదివితే చాలా నాలెడ్జ్ వస్తది. దానికి రెమెడీస్ కూడా ఇచ్చిన దాంట్లో అది చదువుకుంటే చాలామంది బయటపడొచ్చు ఆ సమస్య నుంచి.